ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని చేత పరిశుద్ధులుగా ఉండడానికై పిలువబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అత్యధిక శాతం ఉన్నటువంటి మతం, ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి మతం ఏదయ్యా అంటే క్రైస్తవ మతం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మతం క్రైస్తవ మతం. అలాగే ప్రపంచంలో అత్యధిక జనాభా చేత ద్వేషింపబడుతున్న మతం కూడా క్రైస్తవమే. ద్వేషింపబడ్డమే కాదు, హింసింపబడుతూ ఉంది. అనేక మంది క్రైస్తవులు ప్రతిదినం హింసింపబడుతూ ఉన్నారు. ప్రతి నిమిషానికి ఇద్దరు విశ్వాసాన్ని బట్టి వివక్షతను ఎదుర్కొంటూ ఉన్నారట. ప్రతి నిమిషానికి ఇద్దరు ప్రపంచంలో. అంటే ఒక నిమిషం అయ్యేసరికి ప్రపంచంలో ఏదో ఒక చోట ఒక రెండు కుటుంబాలు వారి విశ్వాసాన్ని బట్టి వివక్షతను ఏర్పడుతుంది, లేకపోతే వివక్షతను ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యల్లో వారు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగున చూస్తే ప్రపంచంలో అత్యధిక శాతం హింసింపబడుతున్నటువంటి మార్గం కూడా క్రైస్తవులే అవటం ఒక దురదృష్టకరం. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ క్రైస్తవ మార్గం ఎప్పటి నుండి కాదు, ఆది అపోస్తుల కాలము నుండి కూడా వారు హింసింపబడుతున్నారు, దూషింపబడుతూ ఉన్నారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం క్రైస్తవ సమాజం ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటుందో మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35, 36, 37 వచనాలు మనం చూద్దాం. అమ్మా చదవండి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అంటే కొంతమంది యాతన పెట్టబడ్డారు, మరి కొంతమంది తిరస్కారం పొందారట, మరి కొంతమంది కొరడా దెబ్బలను తిన్నారు, మరి కొంతమంది బంధకాలలో ఉన్నారు, ఖైదులో ఉన్నారు, కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో బ్రతికుండగానే రంపాలతో కోయబడ్డారట, కొంతమంది శోధింపబడ్డారట, కొంతమంది ఖడ్గములతో చంపబడ్డారట. ఇంత చేయబడి మరికొంతమంది సరైన వస్త్రాలు లేక గొర్రె చర్మాలను మేక చర్మాలను కప్పుకొని తినడానికి తిండి లేక దరిద్రతను అనుభవిస్తూ శ్రమ పడుతూ హింసింపబడుతూ అడవుల్లోనూ గుహల్లోనూ కొండల్లోనూ సొరంగాల్లో తిరుగులాడుచు ఊరిలోకి సంచార జీవుల్లోగా ఉంటూ ఊరిలోకి రాకుండా, దేశంలోకి రాకుండా, ప్రజా సంచారంలోకి రాకుండా తిరుగులాడుతూ సంచరిస్తూ ఉన్నారట. ఇటువారికి లోకము యోగ్యమైనది కాదు. చూడండి ఎంతటి శ్రమను అనుభవిస్తున్నారో. అనాది కాలము నుండి క్రైస్తవులు వారి విశ్వాసాన్ని బట్టి ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. నా దగ్గర జాన్ ఫాక్స్ అనేటువంటి ఒక ఆయన రాసినటువంటి హతసాక్షులు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. మీరు ఎవరైనా చదవాలనుకుంటే చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇంచుమించు ఒక 30-40 పేజీలు చదివేసి మానేయాను. ఎందుకంటే చదవలేక అంత క్రూరాతి క్రూరంగా క్రైస్తవుల్ని చంపినటువంటి సాక్ష్యాలు అందులో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘము ఇంతలాగా హింసింపబడుతూ ఉంది, ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రమలు పడుతున్నటువంటి సంఘము గురించి అపోస్తుల పౌలు
ఇంకో మాట మాట్లాడతాడు చూడండి. అపోస్తుల కార్యగ్రంథంలో 14వ అధ్యాయంలో 22వ వచనంలో అంతియొక్క సంఘంతో అపోస్తులైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎలాగ హెచ్చరిస్తున్నాడు? మీరు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఒట్టిగా ప్రవేశించలేరు. కానీ ఎలా ప్రవేశించగలరు? అనేక శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి హింసలను అనుభవించిన తర్వాతే మనం దేవుని రాజ్యాన్ని అనుభవించగలము అంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు, కష్టాలు, హింసలు అనేవి సర్వసాధారణం. యాహాను అనేటువంటి అపోస్తుడైనటువంటి యాహాను పద్మాసు దీవులో ఉన్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటి ఆ దర్శనం అంటే పరలోక దర్శనాన్ని చూశాడు, పరలోక ప్రత్యక్షతను చూశాడు. ఈ పరలోక ప్రత్యక్షతలో 7వ అధ్యాయంలో 24 పెద్దలలో ఒక పెద్ద ఈ యోహానును ఒక ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ యొక్క బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే 13వ వచనంలో చూస్తే అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్నారు. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్నారు. ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు కనబడుతున్న వారందరినీ ఆ పెద్ద యోహానుకు చూపించి, యోహాను వీళ్ళందరూ ఎవరంటావు అని అడిగితే యోహాను అంటాడు, అయ్యా నాకేం తెలుసయ్యా, అది నువ్వే చెప్పాలి అంటాడు. చెప్పాలి అన్నప్పుడు యోహానుతో ఆ సంఘ పెద్ద లేకపోతే 24 పెద్దలలో ఒక పెద్ద ఏమంటాడంటే, వీరందరూ కూడా మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగట? వీరంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? మహాశ్రమల నుండి. అక్కడ వేలాది మంది, కోట్లాది మంది ప్రజలు అక్కడ కనబడుతూ ఉన్నారు. మనం చూస్తే 7వ అధ్యాయంలో 9వ వచనం 10వ వచనం ఇదంతా చూస్తే కోట్లాది మంది లెక్కకు మించినటువంటి ప్రజలు కనబడుతున్నారు. కానీ వారందరికీ ప్రత్యేకంగా ఉన్నారు వీళ్ళు. ఈ ప్రత్యేకంగా ఉన్న వారి గుంపుల గురించి మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? వాళ్ళందరూ కూడా క్రైస్తవ విశ్వాసుల నుండి వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారంటే శ్రమలను సహించిన వారు ఇక్కడికి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా క్రైస్తవులు అనగా శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు అక్కడ ఉన్నారు. నేనంటాను, వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకంలో క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి నీకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖము రావచ్చు, వేదన రావచ్చు, హింసలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ హింసలు నువ్వు సహించినప్పుడు, ఆ హింసలలో నువ్వు సహనాన్ని కలిగి ఉంటే, ఆ హింసలలో ఓర్పును కలిగి ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యములో ఒక ప్రత్యేక స్థలములో నీవు తెల్లని వస్త్రములు ధరించిన వాడివై నిలిచి ఉంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో సాధారణ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే కోట్లాది మందిలో ఉంటావు, కోట్లాది మంది గుంపులో ఉంటావు, గుంపులో గమాలియేల్లాగా. కానీ శ్రమలను అనుభవించి వెళ్ళగలిగితే, శ్రమలను సహించి పరలోకానికి వెళ్ళగలిగితే, పరలోకములోని దేవుని సింహాసనం ఎదురుగా ఆ బలిపీఠమునకు కిందగా ఆయన సముఖములో, ఆయన కుడి పార్శ్వమున దేవుని సముఖములో ఒక ప్రత్యేకమైన స్థలములో తెల్లని వస్త్రములు ధరించుకున్న వాడివై దేవుని సముఖములో ఒక ప్రత్యేక రీతిలో ఉంటావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన గుంపులో గమాలియేల్లా ఉండొద్దు. అర్థమైందా మీకు నా మాట? ఒరిజినల్ చెప్పాలా? ఇదే ఒరిజినల్, అదే ఒరిజినల్గా. గుంపులో గమాలియేల్, దేవునికి స్తోత్రం. గుంపులో గమాలియేల్, నలుగురితో నతానేల్. అది రాసుకోండి, ఉపయోగపడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను అంటాను, ఇన్ని శ్రమలను అనుభవిస్తున్నారు కదా, శ్రమలను అనుభవించే వారికి పరలోక రాజ్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రభు ఇస్తున్నాడు కదా. కానీ ఆయన దేవుడై ఉండేటే, ఆయన శక్తివంతుడై ఉండే, ఆయన సమాధానకర్త అయి ఉండే, ఆయన శక్తి సమర్థుడై ఉండే, బలవంతుడై ఉంటే ఆయన తన ప్రజలను ఎందుకు శ్రమల నుండి విడిపించటం లేదు? ఎందుకు సంఘం మీదకి శ్రమలను ఆయన అనుమతిస్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు అనుమతిస్తేనే శ్రమలు సంఘం మీదకి వస్తాయి. దేవుడు అనుమతించకుండా సంఘం మీదకి ఏ శ్రమ రాదు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం మీదకి దేవుడు శ్రమలు అనుమతిస్తేనే వస్తాయి. అనుమతిస్తేనే యోబు మీదకి శ్రమలు వచ్చాయి. అనుమతిస్తేనే క్రైస్తవ సమాజం మీదకి కష్టాలు వచ్చాయి. అనుమతిస్తేనే పగడాల గారు చనిపోయారు. దేవుడు అనుమతిస్తేనే క్రైస్తవ విశ్వాసులు చనిపోయారు. దేవుడు అనుమతిస్తేనే సంఘం మీదకి శ్రమలు వస్తున్నాయి. వీళ్ళందరూ అనుకుంటారు మేము హింసించేస్తున్నామని. మీరు హింసించడానికి దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు కాబట్టే మీరు హింసించగలుగుతున్నాయి. ఒకవేళ దేవుడు అనుమతి ఇవ్వకపోతే, దేవుడు అనుమతి ఇవ్వకుండా మీరు హింసించాలని ప్రయత్నం చేస్తే పగ తీర్చుకోవడానికి నా దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆయన ఎంత రోషం కలిగిన వాడంటే, ఏలియా అనేటువంటి ఒక దేవుడు, ఎలీషా నాకు కరెక్ట్గా గుర్తులేదు, బోడివాడు అనంటే ఎలీషాను కొంతమంది యవనస్తులు బోడివాడా అని ఏడిపించారట. బోడివాడు అంటే చౌడుగుండు. బోడివాడా అని ఏడిపించారట. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తే అడవిలో నుంచి సింహాలు వచ్చి చంపుకుపోయాయి. దేవుడి సేవకుని జోలికి వస్తే అలాగా జరుగుద్ది. దేవుడు అలాంటి రోషము కలిగిన వాడే. అంతేకాదు, ఏలియాని తీసుకెళ్ళడానికి సైనికులు వస్తే ఆకాశం నుంచి సేవకుని అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేయాలంటే కాల్చేసింది. ఆకాశం అగ్ని వస్తే అనేక మంది సైనికుల్ని కాల్చేశారు ఏలియాని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని. జాగ్రత్తగా వినండి. దేవుడు రోషం కలిగిన వాడు సేవకుని మీద చెయ్యి పడితే ఆయన్ని కాల్చగలడు. అంతేకాదు, సేవకుని ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఆ సేవకుడు నువ్వు చంపిన దేవుడు చూస్తూనే ఊరుకుంటాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని చంపాలంటే అది అనుమతి రావాలి. అనుమతి రాకుండా నువ్వేమీ చేయలేవు. సేవకుని ఏం చేయలేవు. ఈరోజు చాలామంది అంటున్నారు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారంటున్నారు. నేను అంటాను, ఒకవేళ ఆయన మరణాన్ని దేవుడు అనుమతించుంటాడు. ఆయన మరణాన్ని దేవుడు అనుమతించుంటాడు. అనుమతించకుండా ఆయనకు మరణము రాదు. ఆయన అనుమతించకుండా ఏ సేవకునికి మరణము రాదు. అనుమతించకుండా ఏ విశ్వాసికి మరణము రాదు. అనుమతించకుండా ఏ విశ్వాసికి శ్రమలు రావు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు శ్రమలు అనుమతించాడు అంటే దాని వెనకాల ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక కార్యము, ఒక కార్యసిద్ధి దేవుడు కలిగి ఉంటాడు. ఆయన ఏ ప్రణాళిక లేకుండా ఏ పని చెయ్యడు. ఆయన ప్రణాళిక లేకుండా, ఉద్దేశం లేకుండా ఏ కార్యం లేడు. ఈరోజు నేను అంటాను, ఆయన సంఘం మీదకి శ్రమలను అనుమతిస్తున్నాడంటే దానికి ఒక 4 కారణాలు ఉన్నాయి. ఆ 4 కారణాలని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి కారణం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో ఒక చక్కటి మాట ఉంటుంది. వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం మీదకి దేవుడు శ్రమను అనుమతించడానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే సంఘము క్రీస్తు స్వరూప్యంలోనికి రావాలి. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక అన్నాడు క్రీస్తు స్వరూప్యంలోనికి ఆయన సంఘాన్ని తీసుకురావడానికి శ్రమలను అనుమతిస్తున్నాడు.
క్రీస్తు శ్రమలలో సమానుభావం కలిగిన వారుగా మనం ఉండాలని ఆయన శ్రమలను సంఘం మీదకి అనుమతిస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు స్వారూప్యంలోనికి రావడం అంటే క్రీస్తు వలె హింసింపబడ్డం, క్రీస్తు వలె ప్రేమ కలిగి ఉండటం, క్రీస్తు వలె త్యాగ మనస్సును కలిగి ఉండటం. అక్కడ అంటాడు యేసు ప్రభుల వారు, ఎవడైనానో నన్ను వెంబడింపగోరలా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే, మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల వాడు ఏం చేయాలి? తనను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయాలంట? సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి, ఒక మాట చెబుతాను. సిలువ ఎవడు ఎత్తుకుని తీసుకెళ్తాడంటే, ఎవరికైతే సిలువ మరణం అమలు చేయబడిందో, ఎవరినైతే సిలువ మీద మరణం ఈయన్ని చంపాలి అని ఒక న్యాయాధిపతి లేకపోతే ఒక న్యాయాధిపతి తీర్పునిచ్చాడో, ఆ చంపబడేటువంటి వ్యక్తి సిలువ మరణం పొందాలని ఏ వ్యక్తి గురించి చెప్పబడిందో, ఆ వ్యక్తి ఏ సిలువ మీద అయితే చనిపోవాలో ఆ సిలువను ఆ న్యాయపీఠం దగ్గర నుండి, ఆ న్యాయస్థానం నుండి చంపబడే స్థలం వరకు మోసుకుని వెళ్ళాలి. ఇది రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక లెక్క. అంటే ఎవడ సిలువను ఆడే మోసుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు సిలువను మోసుకుని వెళ్ళేవాడు దేనికి వెళ్తున్నట్లు లెక్క? చచ్చిపోవడానికి వెళ్తున్నట్లు లెక్క. ఇప్పుడు సిలువను మోసుకుని వెళ్ళేవాడికి ఇక హక్కులు లేవు, సిలువను మోసుకుని వెళ్ళేవాడికి బాధ్యతలు లేవు, సిలువను మోసుకుని వెళ్ళేవాడికి ఇక ఏ విధమైనటువంటి కోపతాపాలకు అవకాశం లేదు. ఇక వాడు మరణానికి, చావడానికి సిద్ధపడి వెళ్తున్నాడు. ఈరోజు అంటున్నాడు ప్రభువారు, అంటాడు, అయ్యా నన్ను వెంబడించాలనుకుంటే మీరు కూడా ఇలాగే బ్రతకాలి. ఎలా బ్రతకాలి? చావడానికైనా సిద్ధపడిన వారిగా క్రీస్తును వెంబడించవలసిన వారమై ఉన్నాము. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే క్రీస్తును వెంబడించడం అంటే మరణించడానికైనా నేను సిద్ధం, చావడానికైనా నేను సిద్ధం అని చెప్పడానికి క్రైస్తవుడు సిద్ధపడిన వాడై ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. మొన్నసారి ఒక యవనస్తుడు అన్నాడు, ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు తర్వాత వీడియో పెట్టాడు, అయ్యా నేను పొరపాటున నన్ను అవగాహన లేకుండా అనలేదు. వాడు హృదయంలో నిండిన కొలది వాడు మాట్లాడాడు. వాడు హృదయం ఏమి నిండిందంటే క్రైస్తవుని చంపాలనేటువంటి మనస్సు వాడిలో ఉంది, క్రైస్తవులు హింసించాలనే నా మనస్సు వాడిలో ఉంది. వాడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు. ఎవడు చేశాడో వాడిని బాగా మైండ్ వాష్ చేశాడు. వాడు మనస్సు నిండిన కొలది వాడు మాట్లాడాడు, ఏ క్రైస్తవులని కనబడితే నాకు గండిస్తే నేనే కాల్ చంపేస్తాను అన్నాడు. నేను అంటాను, వాళ్ళలో అలాంటి మనస్సు ఉంది కాబట్టి వాడు అలా మాట్లాడగలిగాడు. తర్వాత అయ్యా అవగాహన లేకుండా మాట్లాడానంటే దాన్ని ఎవడు ఒప్పుకుంటాడు? దాన్ని ఎవడో అంగీకరించడు. దాన్ని ఎవడో ఒప్పుకోడు. జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా దాన్ని అంగీకరించడు. ఎందుకో తెలుసా? వాడు హృదయం అలా నిండి ఉంది, అందుకు నా మాట వచ్చింది. అతను ఒక్కడే కాదండి, ఈ రోజుల్లో హైందవ సమాజంలో అనేక మంది హృదయాలను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, హైందవ ఇన్ఫ్లుయెన్సర్స్ వారి మనసులను పాడు చేస్తున్నారు, వారి హృదయాన్ని పాడు చేస్తున్నారు, వారి మనసులను పాడు చేస్తున్నారు. చదువుకోండ్రా బాబు అని తల్లిదండ్రులు వాడిని కాలేజీలకు పంపిస్తుంటే వీళ్ళ మాటలు విని హంతకులు గాను, నరహంతకులు గాను, దోషకులు గాను, వాళ్ళు హింసించేవారు గాను తయారయ్యి సమాజానికి చీడ పురుగుల్లా తయారవుతున్నారు. ఎవరు వస్తారంటాడు, మేము చంపడానికి సిద్ధం, ఎవరినైనా చంపేస్తాం, నాకు గండిస్తే నేను చంపేస్తానంటాడు. నేను చెప్పాను, ఒక వీడియో పెట్టాను, ఏమన్నా తెలుసా? అయ్యా మీరు చంపడానికి సిద్ధమైతే మేము చావడానికి సిద్ధం అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు చంపడానికి సిద్ధమైతే మేము చావడానికి సిద్ధం. మేము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడ్డాం, క్రీస్తు స్వారూప్యాన్ని పొందుకున్నాం. క్రీస్తు వలె మరణించడానికైనా, క్రీస్తు వలె ప్రాణాన్ని పెట్టడానికైనా మేము ఎప్పుడు సిద్ధపడే సేవలోనికి వచ్చాం, సిద్ధపడే విశ్వాసులుగా క్రీస్తును అంగీకరించాం. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఉడతూపులకి ఊగిపోవడానికి లేము ఇక్కడ. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఒకటి, క్రైస్తవ సంఘానికి దేవుడు సమస్యలు ఎందుకు ఇస్తున్నాడంటే ఆ సమస్యలలో పుటము వేయబడిన వారై క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి. పుటము వేయబడిన వారి వలె క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు సమానుభావం కలిగిన వారుగా క్రైస్తవ సమాజం ఉండాలని దేవుడు సంఘం మీదకి సమస్యలను, హింసలను అనుమతిస్తున్నాడు. హింసలు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనల్ని క్రీస్తులోనికి, క్రీస్తు స్వరూపంలోనికి దేవుడు మనల్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనుకోవాలి. ఐ మీన్ హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్ allows the persecution to purify the church. ఆయన సమస్యలను, సంఘం మీదకి హింసలను ఎందుకు అనుమతిస్తున్నాడంటే సంఘాన్ని ఆయన శుద్ధీకరణ చేయడానికి, టు ప్యూరిఫై ద చర్చ్. ఎందుకు తెలుసా? సంఘంలో అనేకమైన తోడేళ్ళు జాయిన్ అయిపోయాయి. సంఘంలో అనేకమైనటువంటి ఆచారాలు కలిగిన వారు జాయిన్ అయిపోయారు. సంఘంలో అనేకమైనటువంటి మలినమైనటువంటి విశ్వాసులు జాయిన్ అయిపోయారు. సంఘంలో క్రైస్తవ భక్తి, క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఆయన భక్తిని, ఆయన శక్తిని ఆశ్రయించిన వారు జాయిన్ అయిపోయారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘంలో చాలా మంది ఎలా ఉన్నారో తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అంతే పైకి, కానీ వారి భక్తి జీవితం అంతా ఎలా ఉంది? అన్య జీవితమే. ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఉన్న మిగతా సంఘ విశ్వాసులు పాడైపోతారు. అందుకనే దేవుడు ఇలాంటి వాళ్ళని ఏమన్నాడంటే రాతి నేల మీద పడినటువంటి విత్తనాలు లాంటి వాళ్ళు అన్నాడు ఈయన. ఇలాంటి వాళ్ళు ఎందుకు సమస్యలు దేవుడు అనుమతిస్తాడంటే ఇలాంటి వాళ్ళు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వీరు నిలబడలేరు సమస్యలకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన విశ్వాసం లేనోళ్ళు, నిజమైన భక్తి లేనోళ్ళు, నిజమైన నమ్మకం లేనోళ్ళు, క్రైస్తవ భక్తి జీవితంలో కొనసాగిన వారు శ్రమలలో నిలబడలేరు. శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనదిరిగి వెళ్ళిపోతారు. అందులో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం అంటాడు, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున వాడు కొంతకాలం ఉంటాడు, కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు. వాక్య నిమిత్తము శ్రమలు వచ్చినప్పుడు ఇదేమవుతాడంట? అభ్యంతరపడతాడు. ఎవడు? రాతి నేల మీద పడినోడు. రాత్రి నేల మీద పడినోడు అంటే త్వరగా మురిసిపోతాడు, కానీ వాడి వేరు నేలలో కంట ఉండదు, నేలలో కూడదు. ఈరోజు సంఘంలో ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎలాంటి వాళ్ళు తెలుసా? వారి వేరు లోపల కంట ఉండదు, వారు పైన వేర్లు కలిగి ఉంటారు. ఎలాంటి వేర్లు? చెప్పుకోవడానికి క్రైస్తవులు, చెప్పుకోవడానికి భక్తి కలిగిన వాళ్ళు, చెప్పుకోవడానికి ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, కానీ క్రైస్తవ జీవితం అంతా కూడా ఎలాంటిదంటే, భక్తి జీవితం అంతా ఎలాంటిదంటే లోకానుసారంగా జీవిస్తారు. నేటి కాలంలో చాలామంది ఏమంటున్నారంటే, కరుణాకర్ సుగున్ అనేటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, మేము శివశక్తి ఈ యొక్క మిషన్ ద్వారా అనేక మందిని గర్వాపసి చేసేసాం అంటున్నాడు. గర్వాపసి చేసేసాం. గర్వాపసి చేయటం అంటే అనేక మంది క్రైస్తవులను మరలా తిరిగి హిందువుల్లోకి మార్చేసాం. వాళ్ళ ఇంటికి వచ్చేసారండి. నేను అంటాను, వాళ్ళు గర్వాపసి చేయలేదు రా, వాళ్ళు మావోలు కాదు. వాళ్ళు గర్వాపసి చేయడం అంటే వాళ్ళు మావాళ్ళు కాదు. నిజముగా క్రైస్తవుడైన ఎవడు గర్వాపసి ఎవడో? నువ్వు చంపిన గర్వాపసి ఎవడో? మరణించడానికైనా సిద్ధమవుతాడే తప్ప గర్వాపసి అవడానికి, విశ్వాసాన్ని విడిచిపెట్టుకోవడానికి నిజ విశ్వాసి ఎప్పుడు సిద్ధంగా ఉండడు. వాళ్ళు పొట్టు. నువ్వు తీసుకెళ్ళింది ఇది నిజమైన విశ్వాసుల్ని కాదు, ఎవరిని? పొట్టది. వాళ్ళు ఎక్కడున్న దండగే, అక్కడున్న దండగే. వాళ్ళ వల్ల మాకు ఏం ఉపయోగం లేదు, తీసుకెళ్ళిపో. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే తీసుకెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎవరుంటే తీసుకెళ్ళిపోవచ్చు. స్వేచ్ఛగా మేమే అప్పగించేస్తాం. ఎందుకో తెలుసా? మీకు ఇంకో మాట కూడా చెప్పనా? గర్వాపాసి అయిపోవడం వల్ల మాకే మేలు. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన ముత్యాలు లాంటి వాళ్ళు క్రైస్తవులు ఎవడో మిగిలిపోతాడు. దేవునికి స్తోత్రం. ముత్యాలు లాంటి క్రైస్తవుడు ఎవడో తెలిసిపోతాడు. ఏమండి? రాతి నేల మీద పడినోడు ఎవడో తెలిసిపోతాడు మాకు.
రాతి నేల మీద పడినటువంటి వాడు ఎవడో తెలిసిపోతాడు. రాతి నేల మీద పడి రాతి నేల బట్టి జీవితాన్ని కలిగిన వాడు ఎవడో తెలిసిపోతాడు. అలాంటి హృదయాలు మాకు అక్కరనే లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకురండి. రాతి నేల మీద పడినటువంటి వారి వల్ల మనం ఉండొద్దు. దేవుడు శుద్ధీకరణ చేయాలప్పుడు శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నాడంటే ఇలాంటి వారందరిని శుద్ధి చేయడానికి. ఎలాంటి వాళ్ళని? రాతి నేల మీద పడిన వంటి వారిని శుద్ధి చేయడానికి. ఇలా ఎలాంటి వాళ్ళట? గొమ్మడి నమ్మేస్తారట, కానీ వాళ్ళు వేరు ఎక్కడ ఉండదు, లోతులోకి వేరు పారిన వారై ఉండరు. వారి భక్తి అంతా పైనే ఉంటుంది. భక్తి. దేవునికి స్తోత్రం. చెప్పుకోవడానికి క్రైస్తవుడే కానీ అలవాట్లన్నీ అన్యపు అలవాట్లే. హలో, నా మాట అర్థమవుతుందా? వీడు చెప్పుకోవడానికి ప్రార్థనకు వస్తాడు, కానీ ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా ఎదురు చూసుకుని వస్తాడు. వీడు చెప్పుకోవడానికి క్రైస్తవుడే, ప్రార్థనకు వచ్చినప్పుడు కూడా 10 తాయిత్తులు కట్టుకుని వస్తాడు, మంగళసూత్రాలు తగిలించుకుని వస్తాడు. లేరంటారా మంగళసూత్రాలు ధరించుకునే వాళ్ళు? ఎదిగిలేరు. దేవునికి స్తోత్రం. వీళ్ళ విశ్వాసము సరైన రీతిలో లేదు. ఇంకో మాట కూడా చెప్పరా, మీరు మీ మీద ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా వాక్యం ఇట్టున్న వారు ఎవరైనా సరే, నేను పక్కా క్రైస్తవుని అని చెప్పగలను ఎవడున్నాడా? పక్కా క్రైస్తవుని అంటే అసలు నా జీవితంలో ఇప్పటి వరకు ఏ అన్యాచారము చేయలేదు. పుట్టినరోజు చేసామా, వాక్యానుసారంగా చేసాం. దుబాయ్ వెళ్ళామా, వాక్యానుసారంగానే వెళ్ళాం. మెచ్యూర్ ఫంక్షన్ చేసామా, వాక్యానుసారంగా చేసాం. లేకపోతే ఇంకోటి ఇల్లు కట్టామా, వాక్యానుసారంగానే కట్టాం. మూలరాయి పెట్టామా, వాక్యానుసారంగానే పెట్టాం. ఇల్లు ఓపెన్ రిబ్బన్ కటింగ్ చేసామా, వాక్యానుసారంగా చేసాం. ఏదేం చేయాలి మీరు ఏం చేసినా వాక్యానుసారంగా చేసాం అన్నవాడు ఎవడో ఉన్నాడు ఇక్కడ? వాడే పక్కా క్రైస్తవుడు అండి. మిగతా వాళ్ళందరూ రాతి నేల మీద పడ్డ వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వేరు ఎక్కడ లేదు, లోతులోకి లేదు. మీ వేరు లోతులోనికి లేదు. లోతులోనికి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ప్రక్కోడు అయ్యా ఎందుకు ఇలా ఉన్నావు, అది ఎందుకు చేస్తున్నావు, ఇలాగెందుకు చేయట్లేదని చెప్తే మనం వెంటనే అలాగంటావా, అలా చేద్దామంటావా, సరే నీ మాట కాదంటారు ఇంట్లే. అయ్యగారు నేను కాదండి బాబు, ఇల్లు కట్టుకునేది నువ్వా ఆడా? హలో, చాలామంది ఏమంటారంటే తెలివైన వాళ్ళు వీళ్ళు అనుకుంటారో మాకు అర్థం కాదు అనుకుంటారు. మాకెందుకు అర్థం కాదు? ఆవులింతే మేము ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఆలోచించకపోయినా లెక్కెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. మీరు మా దగ్గరకు వచ్చి నోరు మూసుకున్నట్టు ఆలోచించట్లేదని మీరు ఏం లెక్కెట్టకండి అనుకుంటారు, కానీ అప్పటికే లెక్కెట్టేసి ఉంటాం మేము కదండి అంటారు చాలామంది. మాకే సంబంధము లేదండి, మేము అసలు మీరు ఎలా చేయమన్నారో అలాగే చేసామండి. అంత వాళ్ళ ఇష్టమేనా అండి? ఎవరి ఇష్టం? మేస్త్రి గారి ఇష్టం, మా పెద్దమ్మ గారి ఇష్టం అండి, మా నాన్నమ్మ గారి ఇష్టం అండి, మా తాతయ్య గారి ఇష్టం అండి. కానీ తెచ్చిచ్చేదాన్ని ఈడే. ఆ ముందు రాత్రి తెచ్చిచ్చి అన్ని ఈడే తెచ్చిస్తాడు. నీకు ఇంకేమైనా కావాలా? మళ్ళీ ఏమంటాడు తెలుసా, మరి నేను అక్కడ రాను, మరి మా పాస్టర్ గారు ఊరుకోరు, నేను అక్కడ రాను, మరి నీకు అన్నీ తెచ్చి ఇచ్చేస్తా, నువ్వే చేసుకో. వీడికి హృదయంలో ఉంటుంది ఆశ చెయ్యాలి అని. అది చెయ్యకపోతే సెట్ అవుదని వీడి హృదయంలో ఉంటుంది. వీడు పాస్టర్ గారు తిడతాడేమో భయపడి ఎవరికొకరికి అప్పగిస్తాడు. అసలు మలినం అనేది అంటుకోకుండా చేయడం నీ వంతు. అసలు మలినం అనేది నా దగ్గరికి రాకూడదు. కాబట్టి ఇంకా తెలివైన వాళ్ళు చాలామంది ఉంటారండి. పాస్టర్ గారు ఏమనుకోకుండా ఆదివారం పెట్టామండి, ఎందుకు పెట్టామంటే ఆ రోజు అందరికి సెలవు అండి, అందుకోసం కార్యక్రమం ఆ రోజు పెట్టామండి, మీరు ఏమనుకోకుండా మమ్మల్ని ఏడిపించుకుని తింటాక ముహూర్తం అది మీరు అందరూ ఉద్యోగస్తులు వస్తారని ఆ రోజు పెట్టామండి. నా మొహం ఏం కాదు, నీ ఉద్యోగస్తులు దాటాక ఇంకో వేరే సెలవు రోజులు ఉండబెట్టి ముహూర్తం వచ్చిందనుకో, ఆదివారం ముహూర్తం వస్తే ఏదో వంకెట్టాలి, పాస్టర్ గారికి ఎలాగోలో అని చెప్పాలి, ఇది నేర్పించుకు తినాలి. 3 ఆరాధనలు చేయాలి కదా, ఈ 3 ఆరాధనలు ఏదో టైం ఎక్కడ ఏదో టైంలో అలాగొచ్చి అలా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతాం అలాగొచ్చి అలాగా, మళ్ళీ అలాగొచ్చి అలా వెళ్ళిపోండి అంటారా? 100 సార్లు ఫోన్ చేస్తారు, అయ్యారు టైం అయిపోతాను. ఇక్కడ వాక్యం చెబుతుంటే ఆ ఫోన్ చూస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు నా మాట అర్థమవుతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు రాతి నేల మీద పడినటువంటి విత్తనాల్లా ఉంటే మీ విశ్వాసము, మీ నమ్మకము, మీ భక్తి
సరైన రీతిలో వేరు పారి ఉండకపోతే శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు తప్పనిసరిగా పొట్టువలి ఎగిరిపోతారు. క్రైస్తవ భక్తి జీవితం అంటే అన్నిటిని వదులుకోవాలి, మూఢాచారాలు వదులుకోవాలి, మూఢనమ్మకాలను వదులుకోవాలి, క్రీస్తు మీద విశ్వాసం పెట్టుకుని, ఆయన మీద నమ్మకం పెట్టుకుని మన జీవితాన్ని జీవించగలగాలి. అదే విశ్వాసం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసులే కాదండి ఇలాంటి వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మీకు కొంచెం బలం వచ్చేది చెప్తాను చూడండి. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఉన్నారండి. పాస్టర్ గారులు కూడా ముహూర్తాలు చూసేవాళ్ళు ఉన్నారు, ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు అన్నీ చూసి ఇల్లు కట్టుకునేవాడు ఉన్నాడు, లేరనుకుంటారా? పాస్టర్ గారు వాస్తు చూసే పాస్టర్ గారు ఉన్నారు. హలో, కొంతమంది ఇదే పనిలో ఉన్నారు మా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఎలా మా దారిలో రావట్లేదని మా వాళ్ళే మీ దారిలోకి వచ్చేసారు. నిజం. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉండేది. ఆవిడ క్లాస్ ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. మేము మాతో బ్యాచ్ ఉండేది, అంటే నాని బ్యాచ్ అనమాట. అది ఇంచుమించు 18 మంది ఉంటాం. మేమందరం బస్ స్టాండ్లోనే కూర్చొని ఉంటాం. అందరూ వచ్చేవారు. ఇప్పుడు ఎవరు రాకపోతాడు, వెనకాల వస్తారు కదా, మేము క్లాస్కి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బాయి కుదరదు, 18 మంది రావాలి. వచ్చిన తర్వాత కరెక్ట్గా క్లాసు ఇంకొక 10 నిమిషాల్లో అయిపోద్దనగా క్లాస్కి వెళ్తామన్నమాట. అప్పుడు ఆ క్లాస్ అయిపోతేప్పుడు మేము వెళ్ళిన తర్వాత మమ్మల్ని చూసి మేము మళ్ళీ మైకమిన్ మేడం ఏం అడగం, ఇంకా అలాంటి అలవాట్లు ఏం లేవు. మేము అలా వెళ్దాం. మమ్మల్ని చూసి వెంటనే మేడం గారు నాని బ్యాచ్ వచ్చింది, అటెండెన్స్ చేసుకుందాం అని అటెండెన్స్ చేశారు. క్లాస్ అయిపోయినట్లు లెక్క, మేము వస్తే ఇంకా టైం అయిపోయినట్లు లెక్క, ఇంకా 5 నిమిషాలు ఉన్నట్లు లెక్క. ఆవిడ మమ్మల్ని తిట్టి 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 ఆఖరు నువ్వు మాట అంది, ఒరే మీరు ఎలాగ నా మాట వింటారు, నేనే నీ మాట వింటాను. ఓ పని చేయండి, మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే అటెండెన్స్ చేస్తారు. మీ అటెండెన్స్ పాటు చేయటం ఎందుకు అందే. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి మేము అలాగే వెళ్తున్నాం. మేము వెళ్ళగానే అటెండెన్స్ చేసేది. కానీ దేవుని మహాకృప ఏంటంటే, విషయం ఏంటంటే, మరి అందరికి చెప్పొచ్చు, మా సమయంలో చెప్పొచ్చే లేదు తెలియదు, కానీ శుభ్రంగా మేము అల్లరి చేసేవాడిని, శుభ్రంగా చదివేసుకునేవాడిని. నా బ్యాచ్లో అందరూ ఫెయిల్ అయిపోరు, నేను ఒక్కడనే పాస్ అయ్యాను. అయినా కానీ మా ఊరికి బుద్ధి రాలేదు. సెకండ్ ఇయర్ కూడా నాతోనే కంటిన్యూ అయ్యారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మా పాస్టర్ గారు కూడా ఇంకా మీకు చెప్పి 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 విసిగిపోయి ఇంకెళ్ళి మన దారిలోకి రారా, మనమే కాళ్ళ దారిలోకి. అమ్మ చెప్పండి మీకేం కావాలి? అయ్యగారు పొయ్యి పెట్టుకుందాం అనుకుంటున్నానండి, ఏం చేయమంటారా? ఉండమ్మా చెప్తాను. మా ఊళ్ళకి లెక్కలే వేస్తుంది. పొయ్యి ఎలా పెట్టామా ఆ మూలెట్టి ఈ మూలకెట్టు, అదంటిచ్చు ఇది అంటిచ్చు. మా ఊళ్ళు కూడా లెక్కలు చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి గుమ్మం ఎక్కడ పెట్టాలండి? అయ్యగారు అప్పుడు నాకంటాడు ఆవిడ వెళ్తాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నాం? మేమేమో పంతుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా? లేదా, మాకు పాస్టర్ గారే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇంక అప్పుడు పాస్టర్ గారు చెప్పాడంటే మీకు మా లోటలో ఏం చేస్తాం? ఇంకా ఏమీ చేయడానికి లేదు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసాన్ని క్రీస్తులో వేరుపరచుకోవాలి. క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. క్రీస్తు మీద, దేవుని శక్తి మీద మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అలా బలపరుచుకున్నప్పుడే మనం శుద్ధీకరింపబడిన సంఘములో ఉంటాము. నమ్మితే దేవునికి స్తోత్రం. ఒకవేళ మన విశ్వాసాన్ని లోకం మీద, లోకాచారాల మీద, లోక తలంపుల మీద మనం పెట్టుకున్నట్లయితే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము శ్రమలలో అభ్యంతరపడే వారంగానే ఉంటాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి ఎందుకో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి ఓ సంఘంలో ఒక ఆయన తుఫాను వచ్చినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఓ పాస్టర్ గారు, అయ్యా మేము ఇల్లులు కట్టిస్తాం, ఎంతమందికైనా ఇల్లు కట్టిస్తాం. అయితే 2 పనులు చేయాలి మీరు. ఒకటి, మనిషికి వచ్చి 380 రూపాయలు 1800 కట్టమన్నాడు. ఇప్పుడు 1800 కట్టాలి. తర్వాత
16 ఫోటోలు ఇవ్వాలి, అదొకటి. రెండోది మా సంఘంలోకి వచ్చేయాలి. ఏం చేయాలి? మా సంఘంలోకి వచ్చేయాలి. ఓ పెద్దగారు నా దగ్గరికి వచ్చారు, అయ్యగారు అది ఇల్లు కట్టిస్తారట 18 ఒక 180 రూపాయలు, 180 రూపాయలు, 180 క్షమించాను, 180 రూపాయలు, 180 రూపాయలు ఇమ్మంటున్నారు. 3 లక్షలు ఎట్టి ఇల్లు కట్టిస్తారట. మాకు ఎలాగో కొంపలేదు. ఏమనుకోకండి, ఇల్లు కట్టిదాకా ఆ చర్చిలోకి వెళ్తాం. ఇల్లు కట్టేసాను మళ్ళీ మా చర్చిలోకి. అప్పుడు నేను అన్నాను, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ ఒకటి ఆలోచించు, 3 లక్షలు ఎట్టి ఇల్లు కట్టించేవాడికి 180 రూపాయలు అవసరమా అని అడిగాను నేను. 3 లక్షలు నేను ఇస్తానన్నప్పుడు నీ దగ్గర నువ్వు 180 రూపాయలు తీసుకోవాల్సిన కర్మ ఏముంది కదా? 180 రూపాయలు అవసరమా? ఒకసారి ఇది ఆలోచించుకోండి అన్నాను. నిజమేనండి అయ్యారు అన్నాడు. కొన్నాళ్ళు ఆలోచించాను. మరి ఏమనుకున్నాడు? ప్రార్థన మానలేదులేండి, దేవునికి స్తోత్రం, ప్రార్థన మానలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ డబ్బులన్నీ పోగేసుకుని ఆయన కారు కొనుక్కున్నాడు. అప్పుడు ఈయన నా దగ్గరికి వచ్చి ఈయన అంటాడు, అయ్యగారు ఇల్లు రావంటే అన్నాడు. మరి నేను చెప్పాను కదరా అన్నాను. అప్పుడు అంటే ఆయన అంటాడు, పోలేండి దేవుడికి ఇచ్చామనుకుంటామంట. ఎవరికి ఇచ్చారనుకుంటాడంట? నువ్వు దేవుడికి ఇచ్చావా? అదేంటి దేవుడికి ఇచ్చామనుకోవటం ఏంటి? అంటే ఏదో మనం ఏంటది ఓదార్చుకోవటం. ఆ కారే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టైంకి వచ్చింది బాగా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి క్రైస్తవ్యం కూడా ఉంది. ఏదైనా ఆశలు చూపించినప్పుడు, ఏదైనా ఆలోచనలు చూపించినప్పుడు, ఏదైనా హింసలు వచ్చినప్పుడు, అయ్యా కొన్నాళ్ళు మేము చర్చికి మానేస్తాం, కొన్నాళ్ళు విశ్వాసాన్ని మానేస్తాం, కొన్నాళ్ళు ప్రార్థన మానేస్తాం, కొన్నాళ్ళు భక్తిని మానేస్తామని దేవుని యొక్క విశ్వాసంలో అవిశ్వాసులుగా ఉండేవారు, అవిశ్వాసులుగా దిగజారిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. ఏంటంటాడు వాక్యం? అంటాడు ఇలాంటి వారు క్రైస్తవ సమాజంలో ఉండడానికి వీలేదు. అందుకనే క్రైస్తవ సమాజం మీదకి హింసలు వస్తున్నాయి. హింసలు వచ్చినప్పుడు అసలైన క్రైస్తవులు ఎవరో, రాతి నేల మీద పడినటువంటి విశ్వాసులు ఎవరో తేలిపోతారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. సువర్ణము వలె మార్చబడిన వారై, శ్రమలలో సహనము కలిగి నిలబడిన వారై, శుద్ధమైన సంఘముగా, శుద్ధమైన క్రీస్తు సంఘముగా, శుద్ధమైన క్రీస్తు శరీరముగా, పరలోక రాజ్యపు వారసులుగా దేవుడు వారిని ఆయత్తపరుచుకుంటాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇక మూడవది, సంఘం మీదకి దేవుడు సమస్యలను, సంఘాన్ని మీదకి హింసలను దేవుడు ఎందుకు అనుమతిస్తాడయా అంటే సంఘ అభివృద్ధి కొరకు ఒక్కొక్కసారి సంఘం మీదకి హింసలను అనుమతిస్తాడు. ఇది అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివితే బాగా అర్థమవుతుంది. అక్కడ ఆది అపోస్తల సంఘం మీద, యెరూషలేము సంఘం మీదకి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది, భయంకరమైనటువంటి కష్టం వచ్చింది. ఎలాగంటే సౌలు అనేటువంటి ఒక వ్యక్తి సంఘం మీద ఇరుచుకు పడతామన్నాడు. అప్పటికే స్టెఫెను అనేటువంటి ఒక సంఘ పెద్దని చంపేసి సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని దూషిస్తూ ఉన్నాడు, ఎవరు కనబడితే వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి శ్రమలను బట్టి సంఘము చెదిరిపోయినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? చెదిరిపోయిన వాళ్ళందరూ ఆయా ఊర్లకు వెళ్ళిపోయి ఆ ఊరిలో సువార్తను ప్రకటించడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు సువార్త ప్రకటించడం మొదలెట్టారో ఆయా ఊర్లలో సంఘాలు కట్టబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అలాగనే యెరూషలేము చెదిరిపోయి అంతియోక్య వెళ్ళి అంతియోక్యలో సువార్త ప్రకటిస్తే అంతియోక్యలో ఒక బలమైన సంఘం కట్టబడింది. ఆ సంఘమే మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఆ సంఘంలో నుంచి అపోస్తలుడైన పౌలు క్రీస్తు సాక్షిగా బయలు వెళ్ళగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సంఘమే అనేక మంది సేవకులను క్రీస్తు కొరకు బలపరచగలిగింది. నేనంటాను శ్రమలు సంఘం మీదకి ఎందుకు వస్తాయంటే శ్రమల ద్వారా సంఘం అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. జాన్ ఫాక్స్ గారు రాసినటువంటి హతసాక్షులు అనే పుస్తకంలో నేను ఆ హతసాక్షుల గురించి చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైనటువంటి ఒక విషయాన్ని ఆ పుస్తకం ముందర భాగం మీద రాసుకున్నాను. ఏమనంటే ఒక హతసాక్షి చచ్చిపోతే, ఒక్క వ్యక్తి, ఒక్క క్రైస్తవుడు చచ్చిపోతే అక్కడ కొన్ని వేల మంది
రక్షింపబడేవారు, కొన్ని వేల మంది రక్షించబడేవారు. ఎలాగంటే నాకు ఎలాగ అర్థమైందంటే, కుదురంగా ఉన్నటువంటి చీమల తొట్టుని మనం వెళ్ళి ఇలా కదిపామనుకోండి, అప్పుడు వరకు ఒక చీమ కనబడదు, కానీ అప్పుడు ఏమవుతుంది, కొన్ని వందల చీమలు బయటకు వచ్చేస్తాయి. నాకు ఎలాగ అనిపించిందంటే, ఒక విశ్వాసం చెబితే చీమల పుట్టును తనిమినట్టే, చీమల పుట్టు తన్నినట్టే. ఎప్పుడైతే ఆ చీమల పుట్టును తన్నామో కొన్ని వందల చీమలు ఎలాగ పుట్టుకొచ్చాయో బయటకు వచ్చాయో, అలాగనే ఒక విశ్వాసిని చెబితే కొన్ని వందల విశ్వాసులు లేవబడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే తట్టులేన్ అనేటువంటి ఒక సంఘ పెద్ద, సట్టులేన్ అనేటువంటి ఒక బిషప్ ఒక చక్క మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? హతసాక్షుల యొక్క రక్తము సంఘానికి ఒక విత్తనం లాంటిదంట. హతసాక్షుల విత్తనాలు జల్లుకుంటూ పోయారు, రక్తం చిందించుకుంటూ పోయారు, సంఘం విస్తరించుకుంటూ పోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను. సంఘం హింసింపబడుతుంటే సంఘం ఎలాగ అభివృద్ధి చెందిందో ఒక మాట చెప్తాను. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారి శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి యాకోబు, శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి ఆయనే. 12 మంది శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి అతనే యాకోబు. 12వ అధ్యాయంలో ఉంటాడు, 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటాడు. ఇక్కడ ఈ యొక్క యాకోబుకు చిరచ్ఛేదనం శిక్ష వేశారు. శిక్ష వేస్తే ఆ శిక్షకు తీసుకువెళ్ళడానికి, అంటే శిరచ్ఛేదనం చేయడానికి యాకోబు గారిని ఖైదీలో నుంచి ఒక వ్యక్తి, ఒక సైనికుడు లాక్కు రావాలి. ఇప్పుడు నిన్ను ఈరోజు ఉరిశిక్ష చేశామంటే సంతోషంగా వస్తాడండి ఎవడన్నా, నేను రాను అంటాడు. యాకోబు కూడా అలాగ అంటాడేమో అని ఒక ఇద్దరిని యాకోబు గారిని తీసుకురావడానికి పంపించారు సైనికుల్ని పంపిస్తే వాళ్ళు చెరుకో చెప్ప పట్టుకున్నారట. ఎదిగైనా పట్టుకుంటారా, నేను వస్తాను అని చెప్పి యాకోబు శిరచ్ఛేదనం చేయబడే స్థలానికి యుద్ధములో గెలిచినటువంటి వీరుడు నడుచుకుంటూ వెళ్ళాడట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ చూస్తున్నటువంటి వీళ్ళిద్దరికి, చెరుకోపాకు ఉన్నటువంటి సైనికులకి ఇతరులు ఉన్నటువంటి ధీరత్వం, ఇతరులు ఉన్నటువంటి సంతోషం, ఇతరులు ఉన్నటువంటి ఆనందం అర్థం కాలేదట. ఒరిజినల్గా ఏడుస్తాడేమో, దుఃఖపడతాడేమో అనుకుంటే ఇతడు వీరుడిగా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్మిన దేవుల్లో శక్తి ఉన్నది, వీళ్ళు నమ్మిన దేవుల్లో విశ్వాస నమ్మకం శక్తి ఉన్నది. వీళ్ళు నమ్మిన దేవుల్లో ఎంత శక్తి ఉండకపోతే ఇతడు చచ్చిపోవడానికి ఎంత ధైర్యంగా, సంతోషంగా, ధీరుడిగా నడుచుకుంటూ వెళ్తాడో అని చెప్పి అర్థం చేసుకుని ఆ చంపడానికి వెళ్ళే స్థలానికి వెళ్ళేసరికి వీళ్ళలో మారు మనసు వచ్చిందట. వీళ్ళు అంటున్నారట, అయ్యా యాకోబు ఒక్కడే చచ్చిపోవడానికి వీల్లేదు, యాకోబు నమ్మిన దేవుణ్ణి మేము నమ్ముతున్నాం. ఒకవేళ క్రైస్తవుని చంపాలనుకుంటే యాకోబుతో పాటు మమ్మల్ని కూడా చంపండి అన్నారట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. యాకోబుతో ఖైదీ నుండి, చెరసాల నుండి చంపే స్థలానికి తీసుకెళ్లే లోపు యాకోబు నడక ఆ ఇద్దరు మనుషులను మార్చేసింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను, వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. యాకోబుతో పాటు వారిని కూడా చంపేశారు. వాళ్ళు చంపబడినటువంటి విధానాన్ని చూసి అక్కడ చంపబడిన స్థలములో ఉన్నటువంటి మనుషులలో అనేక మంది క్రీస్తుకు సాక్షులుగా బయలుదేరి వెళ్ళారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నాకు ఆ ప్రాంతం గుర్తులేదు కానీ, చదివానికి గారు గుర్తులేదు, ఆ ప్రాంతం పేరు గుర్తులేదు కానీ, ఒక తెగలో ఒక అడవి తెగలో ఒక సేవకుడు వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. కానీ సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఎవరు రక్షింపబడడం లేదు. కొంతమంది సహకరిస్తున్నారు, బాగానే ఉంది, కానీ భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఆ తెగ యొక్క నాయకుడు భయంకరమైన మూర్ఖుడు. అయితే అతడు ఈ స్వార్థికుడిగా వచ్చినటువంటి ఈ సేవకుడిని బంధించి అతని మరణ శిక్ష విధించాడు. ఆ తెగలో ఉన్న వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి వీడు ఏదో కొత్త మతాన్ని తీసుకొచ్చాడు, క్రొత్త దేవుణ్ణి తీసుకొచ్చాడు. వీళ్ళ దేవుణ్ణి ఎవరైనా నమ్మినా
వాడు ఇలాగే చేస్తాడు అని చెప్పి అతన్ని 2 కర్రలు నేలలో పాతి 2 కాళ్ళు, ఆ నేలలో పాడినటువంటి కట్రాళ్ళకి 2 కాళ్ళు కట్టారు. 2 పెద్ద పెద్ద గెడబొంగులు తీసుకుని కొంచెం దూరంగా గెడబొంగులు పాతి, ఆ గెడబొంగులు ఇలా ఉంచి ఆ 2 బొంగుల్ని నేల మీద ఉన్నటువంటి కర్రలకు కట్టి ఆ 2 బొంగులకి చేతుల్ని కట్టారు. ఇప్పుడు ఏమవుతుంటే ఆ కర్రలు తెప్పితే, ఆ కర్రలకు ఉన్నటువంటి తాళ్ళు తెప్పితే ఈ గెడబొంగు ఒక చేయి తట్టిపోతే, ఈ గర్భంగు ఓ చెయ్యి అట్టిపోతే, ఈ కింద ఉన్నటువంటి కాళ్ళు కింద ఉన్నటువంటి ఆ యొక్క కట్రాళ్ళకి మిగిలిపోతాయి. అంటే ముక్కలుగా అయిపోతుంది శరీరం. అలా కట్టి ఆ తెగ యజమానుడు అంటున్నాడట, అయ్యా నీకు చివరి ఛాన్స్, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే ఈరోజు నిన్ను వదిలేస్తాం అంటే, అప్పుడు ఆ సేవకుడు అన్నాడట, నేను యేసుని వెంబడించడం మొదలుపెట్టాను, నేను వెనకకు తిరగను. I have decided to follow Jesus, no turning back. అదే పాటను తెలుగులో రాశారు. నీ యేసుని వెంబడింతునని నిడేగా నిశ్చయించితిని, నీ వెనుదిరుగా వెనుకాడన్ నా యేసుడు పిలిచిన సుదినం. దేవునికి స్తోత్రం. నేను వెనక తిరగనయ్యా, నా ముందు సిలువ, నా వెనుక లోకం, ఏది ఉన్నా సరే నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు కొరకే జీవిస్తాను అని సాక్ష్యం చెప్పడం మొదలెట్టాడంట. పాట పాడడం మొదలెట్టాడంట. ఎప్పుడైతే ఆ పాట పాడుతూ ఉన్నాడో ఆ తెగ నాయకుడికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి అన్నాడట, అతను చంపేయడం అన్నాడట. వెంటనే ఆ తాళ్ళు చంపేశారు. తాళ్ళు చంపగానే ఆ 2 చేతులు, ఆ 2 గెల్లో 2 చేతులు పట్టుకుని వెళ్ళిపోయింది. మొండు అక్కడ మిగిలిపోయింది. రక్తం కారుతుంది, మడుగైపోతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏమైపోయారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి యొక్క మరణాన్ని చూసి వాళ్ళు కూడా పాడడం మొదలెట్టారంట. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నీ వెనుదిరుగా వెనుకాడన్ నేడేసుడు పిలిచిన సుదినం అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఆ తెగలో ఉన్న వారందరూ కూడా అతని యొక్క మరణము వలన క్రీస్తు సువార్తలోనికి రాగలిగారు. ఐ మీన్ హల్లెలూయా. వాళ్ళందరూ ఎప్పుడైతే ఆ పాట పాడుతున్నారో, ఆ తెగ నాయకుడు ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తిని సేవకుడిని చెప్పడానికి అనుమతించాడో ఆ వ్యక్తి ప్రార్థన చేయడం మొదలెట్టాడు, పాట పాడడం మొదలెట్టాడట. నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క సేవకుని యొక్క మరణం ఆ గ్రామంలో ఉన్న తెగంతటిని, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ అంతటిని, ఆ ప్రజలందరినీ మార్చగలిగింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్కసారి మన మీదకి హింసలు రావచ్చు. ఆ హింసలు మనకి ఎందుకు దేవుడు అనుమతించాడంటే, ఆ హింసల ద్వారా అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటింపబడడానికి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు హింసింపబడితే నీ ద్వారా అనేక మంది రక్షింపబడతారు. నువ్వు హింసింపబడితే నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయి. నువ్వు చంపబడితే అనేక ఆత్మలు రక్షింపబడతాయి. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు కొరకు హతసాక్షులుగా, క్రీస్తు కొరకు మరణం పొందడానికైనా, క్రీస్తు కొరకు చావడానికైనా నువ్వు సిద్ధపడితే, అలా సిద్ధపడ్డారు కనుక ఈరోజు క్రీస్తు సువార్త మన వరకు వ్యాప్తి చెందింది. నమ్మిన దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక 3వది 4వది, క్రీస్తు వారు శ్రమలను ఎందుకు అనుమతిస్తున్నారంటే వాక్యులు అంటాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు,
మీరు హింసింపబడితే ధన్యులు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ధన్యులు చేయడానికి దేవుడు హింసలను అనుమతిస్తాడు. రెండవది ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, కిందకి అంటాడు, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవడైనా మీ మీద చెడ్డగా మాటలు పలికినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ఆనందించండి, సంతోషించండి. పరలోకమందు మీ ఫలము, ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో దేవుడిచ్చే ప్రతిఫలము, పరలోకమందు దేవుడిచ్చేటువంటి అధికారము, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటువంటి మహిమ కిరీటము దేవుడు మీకు ఉన్నతంగా ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే భూమి మీద క్రీస్తు కొరకు హింసించబడడానికి, శ్రమలను అనుభవించడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన భూమి మీద హింసలను అనుమతిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో హతసాక్షుల లిస్టులో మిమ్మల్ని చేర్చడానికి ఆయన భూమి మీద శ్రమలను అనుమతిస్తున్నాడు. మీ కొరకు ఆయన దాచిపెట్టినటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన భూమి మీద మిమ్మల్ని శ్రమలకు అనుమతిస్తున్నాడు. మీకు విషయం చెప్పనా, మీకు మంచి మాట చెబుతాను. ఇప్పుడు పరుగు పందెంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాడికి కిరీటమా, వెనకాల ఉండి చప్పలు కొట్టినాడు కిరీటమా? పరిగెట్టిన వాడికే కదా కిరీటము. అలాగనే క్రీస్తులో శ్రమ పడిన వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని దేవుడు పరలోకమందు ఉంచుతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా, బైబిల్లో మనం ఎక్కడ చూసినా దేవుడు క్రీస్తు ప్రభుల వారు దేవుని సింహాసనం మీద, దేవుని కుడిపార్శ్వం మీద ఆసీనుడయ్యాడు అన్నట్టు కనబడతాడు. కానీ స్టెఫెను చనిపోయేటప్పుడు స్టెఫెనుకు కనబడినటువంటి దర్శనం ఎలా ఉంటుందో తెలుసా? ఆయన దేవుని కుడిపార్శ్వం దగ్గర నిలబడినట్లు కనబడుతుందట. చూడండి, ఆ మాట మనం చూద్దాం. 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి. ఎలాగా? యేసు ప్రభు వారు దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడా, నిల్చున్నాడా? ఎలా ఉన్నాడు? నిలబడి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడా? ఇక నిలిచి ఉన్నాడు, ఇక నిలబడి ఉన్నాడు. మిగతా నువ్వు ఎక్కడ చదువుకున్నా సరే ఆయన కూర్చున్నట్లే కనబడతాడు. కానీ స్టెఫెనుకు మాత్రం ఎలా కనబడ్డాడు? దేవుడు నిలబడి ఉన్నట్టు కనబడ్డాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు తెలుసా? స్టెఫెను ఇక్కడ హతసాక్షుడు అవుతున్నాడు. క్రీస్తు కొరకు హతసాక్షుడు అవుతున్నటువంటి స్టెఫెను యొక్క ఆత్మను అక్కడ పరలోకములో ఆహ్వానించడానికి, ఆ పరలోకంలో అడుగు పెడుతున్నటువంటి స్టెఫెనును ఆహ్వానించడానికి కూర్చున్నటువంటి యేసు ప్రభువుల వారు లేచి నిలబడ్డాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా మీకు? ఏమండి, మీకు విషయం చెప్పరా? మనం ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం అనుకోండి, పొరపాటున కానీ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాం, ఎమ్మెల్యే మనం వెళ్ళేసరికి కూర్చొని ఉన్నాడు అనుకోండి, మనం ఎలాగ నిలబడతాడా? రండి అని నిలబడతాడా? ఎందుకు నిలబడ్డా? ఒకవేళ ఆయన నిలబడ్డాడు అనుకోండి, మనం వెళ్ళగానే నిలబడ్డాడు అనుకోండి, మనకి ఎంత ఆనందం ఎంతది? అచ్చి బాబాయ్, అంత పెద్ద అయినా నాకు గౌరవం ఇచ్చాడు అనిపిస్తుంది కదా. స్టెఫెను చచ్చిపోతే పరలోకములోని యేసుక్రీస్తు ప్రభుల వారు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడైనటువంటి దేవుడు స్టెఫెనుని పరలోకంలోనికి ఆహ్వానించడానికి లేచి నిలబడ్డాడట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, క్రీస్తు కొరకు హతసాక్షులయ్యే వారిని దేవుడు లేచి నిలబడి పరలోకంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెళ్తే ఆయన లేచి నిలబడి సంతోషముగా తనను ఎత్తుకుని కౌగిలించుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేనంటాను, క్రీస్తు కొరకు చనిపోయే వారి కొరకు, క్రీస్తు కొరకు మరణం పొందే వారి కొరకు, క్రీస్తు కొరకు హింసింపబడే వరకు పరలోకములో ఉన్నతమైన భాగ్యము దాచబడి ఉన్నది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు శ్రమలు మనకు లేకపోవచ్చు. ఇప్పుడు అనొచ్చు చాలామంది, అయ్యా మనకి ఏ శ్రమలు ఉన్నాయని మీరు ఎంత వాక్యం చెప్పారంటే, నేను అంటున్నాను మీరు సుఖంగానే ఉన్నారు, రైట్. కానీ చాలా తొందరలోనే మీ విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి.
మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను అందుకు చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని కాపాడుకుంటారా, పరలోకమందు భాగ్యాన్ని అనుభవిస్తారు. మీరు విశ్వాసాన్ని కాపాడుకుంటారా, క్రీస్తు కొరకు నిలబడగలుగుతారా, మీ వలన సంఘం విస్తరింపబడుతుంది. మీరు విశ్వాసంలో కాపాడుకోగలుగుతారా, సువర్ణ వలె మార్చబడతారా. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఈ మాటలు చెప్పడం అంటే చివరికి ఈ మాటలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, మరి శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు నువ్వు ఓర్చుకోగలిగితే, సహనాన్ని కలిగి ఉంటే, పరలోకంలో దేవుడు నీ కొరకు ఉన్నతమైన భాగ్యాన్ని దాచిపెట్టాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు కొద్ది కాలమే, ఈ లోకంలో ఉన్నటువంటి కష్టాలు కొద్ది కాలమే. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఎలాగంట? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును. దేవునికి స్తోత్రం. పౌలు గారు అన్నాడు, ఇది చులకనైనటువంటి శ్రమ, ఈ శ్రమ వలన నిత్యమైనటువంటి మహిమ మేము పొందుతున్నాం. అతనంటాడు, మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. అదృశ్యమైన ఎందుకంటాడు? చూడండి, కింద అంటాడు, కింద తర్వాత మాట అంటే ఎలా అనగా దృశ్యమైనవి నిత్యాలు, అదృశ్యమైనవి నిత్యాలు. దేవునికి స్తోత్రం చెప్తాం. దృశ్యమైనవి అనిత్యాలట, కనబడేవి అనిత్యాలట, కనబడనివి నిత్యము నిలిచేవి. ఈ భూమి మీద కనబడే శ్రమలు కొద్ది కాలమే. ఎంతవరకు శ్రమిస్తారు? ఎంతవరకు మనల్ని ఇబ్బంది పెడతాడండి? ఎంతవరకు మనల్ని కష్టపెడతారండి? ఎంతవరకు హింసిస్తారండి? చచ్చిపోయే వరకు హింసిస్తాడండి. కానీ చనిపోయిన తర్వాత నిత్యము బ్రతికేటువంటి ఆ పరలోక భాగ్యాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. క్షణకాలం వచ్చేటువంటి ఈ శ్రమలకు లోపడతావా? క్షణకాలం ఉండేటువంటి ఈ శ్రమలకు భయపడతావా? లేకపోతే నిత్యకాలం ఉండేటువంటి ఆ యొక్క భాగ్యం కొరకు, పరలోకం కొరకు నిలబడి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా? ఒకవేళ నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ భక్తిని కాపాడుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే, నీ భక్తిని కాపాడుకోవడానికి ఇష్టపడితే ఒక్కసారి హృదయాలు తెరుద్దాం, మన మనస్సులను ప్రభు వైపు త్రిప్పుదాం, హృదయాలు ప్రభు వైపు త్రిప్పి ప్రార్థన చేద్దాం. అయ్యా, దృఢమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి, దృఢమైన నమ్మకాన్ని మాకు దయచేయండి, విశ్వాసం స్థిరత్వాన్ని మాకు దయచేయండి, విశ్వాసులు బలమైన నమ్మకాన్ని మాకు దయచేయండి. నాయన, క్రీస్తులో వేరు పారిన వారమై క్రీస్తు ఇచ్చే మహిమ నివాసము కొరకై, క్రీస్తునందు నాయన నిత్య నివాసం కొరకై నీవు ఎదురు చూచు భాగ్యం మాకు దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందండి ప్రభువా. అయా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు నీ నాయన నీ మీద ఆనుకునే భాగ్యం మాకు దయచేయండి. శ్రమలు వచ్చినా, కష్టాలు కలిగినవి తుచ్చమైనవనివు, కానీ కొద్ది కాలమే ఉండేవనివు. శ్రమలలో యువతని చులకరమైనవి కానీ మేము గమనించి ప్రభువా, నిత్యమైన అదృశ్యమైన ఆశీర్వాదం కొరకు మేము ఎదురు చూచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని, నీ కృప చేత మమ్మల్ని ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.